తిరుమలేశుని తొలి గడప దేవుని కడపలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రథంపై వేం చేసిన దేవి వేవూర్లకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఇనుప మెట్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే 20,000 మందికి పైగా భక్తులు రథంపై ఉన్న స్వామిని దర్శించుకున్నారు. మరిన్ని వివరాలు దేవుని కడప నుంచి మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. కడపలో రథోత్సవం వైభవంగా సాగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజామున 4 నుంచి క్యూ లైన్లో నిలిచి ఉన్నారు. తర్వాత ఆలయంలో కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు భారీ ఎత్తున ఈసారి కొత్తగా రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ఒక సపరేట్గా ఒక స్టెప్స్ ఏర్పాటు చేశారు. ఐరన్ స్టెప్స్ తర్వాత దర్శించుకొని తిరిగి రావడానికి కూడా ఈ ఏర్పాటు జరిగింది. మొత్తానికి ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. సార్ చెప్పండి, మనకు చిన్న శ్రీ గారు ఊర్బేస్ గారు సార్ చెప్పండి, పొద్దు నుంచి ఎంతమంది భక్తులు వచ్చారో ఏ రకమైన ఏర్పాటు చేశారు? ఓం నమో వెంకటేశాయ. దేవుని కడపలో జరుగుతున్న రథోత్సవం సందర్భంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా దర్శనం చేసుకునే ఏర్పాట్లలో బందోబస్తులో భాగంగా కడప జిల్లా ఎస్పీ అయినటువంటి నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భద్రతలో దాదాపు 6 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 400 మంది సిబ్బంది వరకు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఈ బందోబస్తు పరంగా కడప నుంచి వచ్చే భక్తులందరికీ తెలియజేసేది ఏమంటే, కడప టౌన్ నుంచి వచ్చేటోళ్లకు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ప్లేస్లలో వాళ్ళ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ పార్క్ చేసి వచ్చి క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే పాత కడప, దేవుని కడప బైపాస్ రోడ్లో ఆర్చ్ నుంచి దేవుని కడప ఆర్చ్ నుంచి వచ్చే భక్తులకు ఇటు సైడు ఏది గుడికి ఉత్తర దిశాన ఏర్పాటు చేసిన పార్కింగ్లో వాళ్ళ వాహనాలను ఆపి క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. దాదాపు ఇది 2,000 వరకు దర్శనం జరుగుతుంది. భక్తాదులు రద్దీ ఎక్కువ ఉండే టైంలో రాకోకుండా రద్దీ తక్కువ ఉండే టైంలో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రథోత్సవం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? మధ్యాహ్నం నుంచి మొదలైన రథోత్సవం ఎట్లా ఏర్పాటు చేశారు? రథోత్సవం అంటే 2 గంటల తర్వాత రథోత్సవం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఈ రథానికి ముందు వైపు, కుడివైపు, ఎడమవైపు, వెనక వైపు 4 వైపులా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చూసుకుంటున్నాం. అంతేకాకుండా మొత్తానికి టీటీడీ ఏదైతే మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఇక్కడ రథోత్సవం నిర్వహించిన సమయం అయితే వస్తుంది. ఈసారి రథోత్సవం తర్వాత రథసప్తమి ఒకే రోజు రావడంతో కూడా చాలా ప్రాశస్యం ఏర్పడింది. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వచ్చారు. మనం చూడొచ్చు, ఒకసారి ఏదైతే గతంలో రథోత్సవం మీద దేవేదేవులను చూడడానికి జనాలు మాడవీధుల్లో నిలబెట్టుకొని చూసేవారు. కానీ ఈసారి ప్రత్యేకంగా దేవుని దగ్గరగా చూడడానికి, రథంపై ఆశీనున్నటువంటి దేవీ దేవతలను చూడడానికి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఒకసారి గమనించవచ్చు. దాదాపు మనం బయట నుంచి చూస్తే చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లు మనకు కనిపిస్తాయి. కేవలం మాడవీధుల్లో చివరి నుంచి తర్వాత రథం వరకు కూడా ఈ క్యూ లైన్ కనిపిస్తాయి. ఎక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు కానీ అటు టీటీడీ అధికారులు కానీ పక్కడ్బందీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వచ్చినట్టు భక్తులందరికీ కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. మధ్యాహ్నం 2 తర్వాత రథం ఉత్సవం స్టార్ట్ అవుతుంది. దేవుని కడప మాడవీధుల్లో రథాన్ని తిలకించేందుకు కూడా వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 20,000 మంది భక్తులు స్వామిని దర్శించడం తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుమితో శర్మ, ఐ న్యూస్, దేవుని కడప.